సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎందుకంటే గర్ల్స్ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు. అసలు అంటే విచ్చలవిడితనం అయిపోయింది. మీడియా అంటే ఎంత పెద్ద వాళ్ళైనా అధపాతాలు తొక్కేస్తుంది, ఎంత చిన్న వాళ్ళైనా ఒక మంచి హైప్ లేపుతుంది. దట్ ఈస్ మీడియా. ఇప్పుడు యూట్యూబ్లో అంటే ఎట్లా ఉంటుందంటే మేడం, ఏదన్నా కొంచెం ఏదన్నా వైల్డ్ కంటెంట్ ఉందంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు కొన్ని లిమిట్స్ పెడతాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వీటికి వచ్చేసరికి ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటం. సో మీరు ఒక మహిళగా మీరేం చెప్తారు అంటే ఇట్లా వల్గారిటీ చూపించే యూత్ గర్ల్స్కి, ఉమెన్స్కి ఏం చెప్తామంటే ఒకటి డైలాగ్ చెప్తారు. సో ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నీకెందుకు అని ఉంటే, ఈ స్వేచ్ఛ భారతదేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని నా వర్షంలో నేను చెప్తా. ఏది పొలిటికల్గా మాట్లాడుతున్నాను కాబట్టి. సో అదే విధంగా డ్రెస్అప్లో మేము ఈ స్వేచ్ఛ భారతదేశంలో అందరికీ స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది కాబట్టి మాకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటాం సమాధానం చెప్తారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? వల్గారిటీ కూడా ఎక్కువ అయిపోయింది కదా. వల్గారిటీ అట్లా కరెక్ట్ కాదు. అది ఎవరికి ఉండాలి? చూసే వాళ్ళకి ఉండాలా లేకపోతే చూపించే వాళ్ళకి ఉండాలా? ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లోకి ఒక అమ్మాయి డ్రెస్ సెటప్ సరిగా లేకుండా వస్తుందనంటే నువ్వు ఇమీడియట్లీగా దాన్ని బ్లాక్ చేయగలుగుతున్నావా? నీ ఫోన్లోకి రాకుండా బ్లాక్ చేయగలుగుతున్నావా? లేదు కదా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. చూసే వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. సో ఎవరిది తప్పంటావు? చూసే వాళ్ళది తప్పంటారా? చూపించే వాళ్ళు ఉండబట్టి చూసే వాళ్ళు ఉన్నారని అనుకోకూడదా? అదే అంటున్నా నేను కూడా. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు అదే ఎవరో ఒకరు తగ్గాలి కదా. బట్ ఇద్దరు తగ్గినప్పుడు ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది సొసైటీ అంటే. ఇప్పుడు మీ దాంట్లోకి వస్తున్నప్పుడు మీరు దాన్ని సో ఈ అమ్మాయి అన్ని కొంచెం వల్గర్గా పెడుతుంది, నేను ఈ అమ్మాయిని బ్లాక్ చేసుకుంటాను మీకు ఎప్పుడైనా అనుకున్నారా? అనిపించిందా? లేదు కదా. సో వేరే వాళ్ళకి ఎవరికి అనిపించిందా? లేదు కదా. సో అలా అనిపించినప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వన్స్ చూసేవాళ్ళు ఆ అమ్మాయి ఆపేయొద్దని చెప్పట్లా, కానీ చూసేవాళ్ళు ఆపేస్తే మళ్ళీ చేయరు కదా. మరి దాన్ని ఎందుకు ఆలోచించడం లేదు? మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తామని అంటున్నారు. కాకుండా వాళ్ళు చూస్తే మేము చూడము, మేము బ్లాక్ చేసుకుంటాం అనుకుంటే ఏమి జరగవు కదా. క్రమేణా తగ్గించాలి అనుకుంటే, కానీ అలాంటి ఆలోచన ఎవరికి లేదుగా. అది మీ అభిప్రాయం? ఎస్.